ట్యూస్డే అండ్ సంకష్ట చతుర్థి కలిసి వచ్చినాయండి మొన్న. సో అంగారక చతుర్థి చాలా ఆస్పీషియస్ డే. ఆ రోజు పొద్దున్నే లేచి నేనైతే పూజ చేసుకున్నాను. అండ్ నిన్న మార్నింగ్ నుంచే అంటే ఒకలాంటి స్పెషల్ ఫీలింగ్ అయితే ఉంటుంది కదా అంగారక చతుర్థి అని. నేను సంకష్ట చతుర్థి చేయటం మొదలుపెట్టి ఆల్మోస్ట్ లైక్ 7 months అట్లా అయ్యిందేమోనండి. కానీ ఇన్ని రోజుల తర్వాత అంగారక చతుర్థి వచ్చింది. సో కొంచెం స్పెషల్గా చేసుకుందాము అనుకున్నాను. మార్నింగ్ అయితే ఏం పెద్ద హడావిడి ఉండదండి. రెగ్యులర్ పూజ చేసేసుకొని ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇవాళ పాలకూర రోటీ చేస్తున్నాను. సో పాలకూరని కొంచెం బ్లాంచ్ చేసుకుంటున్నాను. అండ్ ఇది ప్యూరే లాగా చేసేసి దీంట్లోనే కొంచెం పచ్చిమిరపకాయలు, గార్లిక్, అల్లం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, పసుపు ఇవన్నీ వేసేసుకుంటానండి. చాలా ఈజీగా అయిపోతాయి ఇట్లా చేసుకుంటే. అండ్ ఈ ప్యూరేని మెల్లిగా మనం పిండిలో కలుపుకొని మనం చక్కగా ఒక డో లాగా రెడీ చేసేసుకొని దీంతో మనం పూరీ అయినా చేయొచ్చు లేదా రోటీ అయినా చేయొచ్చు. నేనైతే ఇవాళ రోటీ చేస్తున్నానండి. పూరీ ఎందుకు చేయట్లేదు అంటే శ్లోకాకి ఇవాళ ఏదో ఫీల్డ్ ట్రిప్ ఉందండి. సో బయట ఎండకి తిరుగుతూ ఉంటారు కదా. మాకు వాన ఇవాళ అయితే పడలేదు. సో ఎండకి తిరిగేటప్పుడు హ్యూమిడ్ వెదర్లో మళ్ళీ వాటర్ అట్లా అయిపోతూ ఉంటుంది కదా. పూరీ తాగుతూ ఉంటే ఎప్పుడు వాటర్ తాగాలనిపిస్తూ ఉంటుంది. అందుకని పూరీ స్కిప్ చేసి రోటీ చేశాను. కానీ ఈ రోటీ మీద మాత్రం కొంచెం బటర్ రాసి ఆవకాయ పచ్చడి గుజ్జు ఉంటుంది చూడండి, అది స్ప్రెడ్ చేసేసి రోల్ లాగా చేసి ఇచ్చాను. చాలా టేస్టీగా ఉందండి. యాక్చువల్లీ ఇలాంటి రోటీస్ని నేను ఆవకాయ పచ్చడితోనే పెడతాను అనమాట శ్లోకాకి బాక్స్లో. కానీ బాక్స్లో తను ఏమంటుంది అంటే అమ్మ లీక్ అయిపోతుంది పచ్చడి, ఆ ఆయిల్ కొంచెం స్ప్రెడ్ అయిపోతే వీళ్ళకేమో చిరాకు వచ్చేస్తుంది కదా, అందుకని ఇట్లా ర్యాప్ చేసేసి పెట్టానండి. రోల్ లాగా అయిపోతుంది. అండ్ పిల్లలు తినడానికి కూడా హ్యాండీగా ఉంటుంది కదా. కొంచెం కింద అల్యూమినియం ఫాయిల్ వేసేసి పెట్టచ్చు. సో నేనైతే ఇలా చేశానండి. అండ్ ఇది కలుపుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆ ప్యూరే కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి పిండిలో. ఒక్కొక్కసారి నేనేం చేస్తానంటే పిండిలో కూడా కొంచెం గరం మసాలా అట్లా వేసేస్తాను, కొంచెం ఫ్లేవర్ ఎక్కువ వస్తుందని. కానీ ఇవాళ ఐ వాంట్ టు కీప్ ద స్పైస్ లెవెల్స్ లో అనమాట. అందుకని జస్ట్ పిండిలో ఈ ప్యూరే వేసేసాను. అండ్ ఉప్పు సరిపడా వేసుకున్నాను కాబట్టి ప్యూరేలో మళ్ళీ పిండిలో అయితే కలపలేదు. అండ్ ఈ డో ఏదైతే ప్రిపేర్ చేసుకున్నానో దీన్ని 10-15 minutes అయితే రెస్ట్ అవ్వనిస్తానండి. అండ్ దాని తర్వాత రోటీలు అయితే చేసేసుకుంటాను. సో మార్నింగ్ కొంచెం ప్లాన్తో మనం స్టార్ట్ చేసుకున్నాం డే అంటే చాలా ఈజీగా అయిపోతుందండి. ఎంత పనైనా చేసేయచ్చు. అండ్ మా వారికి ఎట్లాగో ఇవేవి బ్రేక్ఫాస్ట్లో ఉండవండి. ఓన్లీ తనకి ఈ పోహాసో దలియానో ఇట్లాంటివే ఉంటాయి కాబట్టి తన సెక్షన్ టోటలీ డిఫరెంట్ ఉంటుంది. అండ్ నేనేం చేశానంటే కొంచెం ఎక్కువ పిండి కలిపేసుకొని నా బ్రేక్ఫాస్ట్కి కూడా ఇదే చేసేసుకున్నాను. సో ఒకే పనిలో చాలా మల్టిపుల్ థింగ్స్ కవరప్ అయితే అయిపోతాయి. ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్కటి చెయ్యాలి అంటే నాకైతే కొంచెం కష్టం అనిపిస్తుందండి. ఇప్పుడు అంతకుముందు చేసేదాన్ని, శ్లోక బ్రేక్ఫాస్ట్ సెపరేట్ ఉండేది, అనంతది వేరే ఉండేది, నేను వేరే చేసేదాన్ని. బట్ ఇప్పుడు అంత ఓపిక అయితే లేదు. సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో అనమాట. అండ్ ఇలాంటి రోటీలు చేసుకునేటప్పుడు మాత్రం పెనంలో ముందు కొంచెం గ్రీస్ చేసేసుకొని దాని తర్వాత ఈ రోటీ వేసుకోండి. ఎందుకంటే మాయిశ్చర్ ఉంటుంది కదా, పాలకూరలో మాయిశ్చర్ ఉంటుంది. ఎంత మనం పొడిపిండి ఉన్నా కూడా ఒక్కొక్కసారి పెనానికి డైరెక్ట్లీ వేస్తే అంటుకుపోతుంది. సో టొమాటో రోటీ కానీ ఇట్లాంటి బీట్రూట్ రోటీ కానీ పాలక్ రోటీ కానీ ఏది చేసుకున్నా ముందు కొంచెం నెయ్యి వేసేసుకొని గ్రీస్ చేసుకొని, నెయ్యి కానీ ఆయిల్ కానీ, దాని తర్వాత ఈ రోటీ వేస్తే అంటుకోదు పెనానికి. అండ్ ఒక్కసారి పెనం స్మూత్ అయిపోయింది అంటే మీకు అసలు ఇంకా ప్రాబ్లమే ఉండదండి. రోటీలతో ఈజీగా వచ్చేస్తాయి. అండ్ నార్మల్ పుల్కాల్లాగా ఇవైతే ఫుల్ అట్లా ఫ్లఫీగా అయితే అవ్వవు. కొంచెం మామూలు మన చపాతీ టైప్లో ఉంటాయి అన్నమాట. ఫోల్డ్ చేసి చపాతీ చేస్తూ ఉంటాం కదా. సో ప్రాపర్గా మీ 2 sides కాల్ చేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ ముందు హెల్దీ ఆప్షన్ అండి. పిల్లలకి ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ పాలకూర అయితే వెళ్ళిపోతుంది. సో ఈ బ్రేక్ఫాస్ట్ ఇదంతా అయిపోయినాక ఇంకా నేను మా హౌస్ హెల్ప్ వచ్చి ఇల్లు క్లీన్ చేసి వెళ్ళిపోయినాక ఇవాళ ఒక పెద్ద పని పెట్టుకున్నానండి. అదేంటి అంటే ఈ బెడ్ బాక్స్ ఏదైతే ఉంటుందో ఈ రూమ్లో దీన్ని క్లీన్ చేద్దాము అని. యాక్చువల్లీ ఈ ఇంటికి వచ్చినాక నేను దీన్ని క్లీన్ చేద్దాము అని అనుకున్నాను. బట్ అన్నీ డంప్ అయితే చేసేసామని. ఇంటికి వచ్చిన కొత్తల్లో ప్రతిదీ డంప్ చేయటమే ఎక్కువ ఉంటుంది. సో ఆ డంపింగ్ ప్రాసెస్లో అన్నీ తొక్కి పెట్టాను తప్ప సరిగ్గా ఆర్గనైజ్ చేయలేదు. సో ఇన్ని రోజులకి ఇవాళ దీన్ని తీసి
అండ్ దీంట్లోనే నా హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉంటాయి. మీలో చాలామంది హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ చేయమంటున్నారు. అండ్ ఒక వ్యూవర్ అయితే పాపం చాలా సార్లు అడిగారండి. ఐఎమ్ సో సారీ, ఐ కుడెంట్ డూ ఇట్ ఆల్ దీస్ డేస్. దేర్ వర్ మల్టిపుల్ థింగ్స్ అండి. నా హెల్త్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి, అక్క వాళ్ళు వచ్చారు, పిన్ని వచ్చింది. సో దేర్ వర్ మల్టిపుల్ థింగ్స్ అండ్ పూజలు ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి కదా. సో ఐ జస్ట్ గాట్ కాట్ అప్ విత్ టూ మెనీ థింగ్స్. కానీ ఇవాళ మాత్రం బ్యాగ్స్ అన్నీ చూపెడతాను. నేను జనరలీ ఎందుకు ప్రిఫర్ చేయను చూపెట్టడం అంటే, నా దగ్గర లింక్స్ ఇవ్వండి ఏ బ్యాగ్స్కి, కానీ నేను వీలైనంత వరకు మీకు బ్రాండ్ పేరు చెప్తాను. యూ కెన్ సర్చ్ ఇట్. నా బ్యాగ్స్ మోస్ట్లీ అన్నీ అక్క కానీ పిన్ని వాళ్ళు కానీ లేకపోతే మా కజిన్స్ బయట ఉంటారు, వాళ్ళు వచ్చేటప్పుడు నాకు బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం అండి, హ్యాండ్ బ్యాగ్స్. అందుకని ఎవరు వచ్చినా ఒక్కొక్క హ్యాండ్ బ్యాగ్ పట్టుకొస్తూ ఉంటారు. సో నాకు కలెక్షన్ అయితే అట్లా పెరిగిపోయింది. అండ్ నేను కొనుక్కునేవి నేను నా కంఫర్ట్వి చూసి కొనుక్కుంటూ ఉంటాను. సో ఇవాళైతే ఆ బ్యాగ్ కలెక్షన్ అయితే చేస్తాను. అండ్ ఇక్కడ ముందు ఇవన్నీ తీసేసి ఈ బెడ్ బాక్స్ మాత్రం చాలా మెస్సీగా అయిపోయిందండి. అవసరం ఉన్నవి అవసరం లేనివి అన్నీ డంప్ చేసేసాను అనమాట. సో ఇదంతా ఒక్కసారి ఈ మైక్రోఫైబర్ డస్టర్తో క్లీన్ చేసేసుకొని అండ్ వెట్ వైప్స్తో ఒక్కసారి వైప్ చేసేసుకుంటానండి. అండ్ ఫ్యాన్ ఆన్ చేసేసి ఉంచాను సో దట్ ఇట్ విల్ బి కంప్లీట్లీ డ్రై బిఫోర్ ఐ ఆర్గనైజ్ థింగ్స్. క్లీనింగ్ అంటే మనం కొంచెం అప్పుడప్పుడు చేసుకోవాలి. ఎంత చేసినా కూడా ఒక్కొక్కసారి చాలా మెస్సీగా అయిపోతాయి. లైక్ ఇక్కడ నేను పెట్టేటప్పుడు క్లీన్ చేసి డంప్ చేశాను సామాను, కానీ డస్ట్ మేట్స్ లాంటివి బాగా ఉన్నాయండి. సో నేను ఈసారి ఏమనుకున్నా అంటే క్లీన్ చేసినాక నాఫ్థలిన్ బాల్స్ వేద్దాము అని. యాక్చువల్లీ కర్పూరం వేస్తున్నానండి, కానీ కర్పూరం వేసినా కూడా నాకు ఎందుకో ఈ ఇంట్లో మరి ఆ మాయిశ్చర్కో ఏమో కర్పూరం మెల్ట్ అయిపోయి ఒక మరకలాగా పడుతుందన్నమాట బట్టల మీద. అది నోటీస్ చేశాను. అండ్ నేను ఈ పని అంతా చేసుకుంటున్నప్పుడు చాకలబ్బాయి బట్టలు తీసుకొని వచ్చాడు. సో అవి కూడా కలెక్ట్ చేసేసుకొని పక్కకు పెట్టేశాను. ఇప్పుడైతే వాటిని ఆర్గనైజ్ చేయనండి, అవి జస్ట్ సైడ్కి పెట్టేశాను. అండ్ కమింగ్ టు ద బ్యాగ్ కలెక్షన్, ఇది మైకల్ కోర్స్ అండి. ఇది మోస్ట్లీ అందరి దగ్గర ఉంటుంది. మన ఫ్యామిలీ నుంచి ఎవరైనా బయట ఉంటే ఒక మైకల్ కోర్స్ అయితే అందరి దగ్గర ఉంటుంది. సో ఇది కొంచెం పెద్ద బ్యాగ్ అనమాట. మా కజిన్ అమ్మకని తెచ్చారు, కానీ అమ్మ ఏంటంటే ఇంత బరువు తను వేసుకోలేరు, షోల్డర్ మీద క్యారీ చేయలేరు. సో తను నాకు ఇచ్చారు. అండ్ నేను దీన్ని మాత్రం చాలా రఫ్ అండ్ టఫ్గా వాడానండి. పెద్ద బ్యాగ్ యాక్చువల్లీ, చాలా థింగ్స్ అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ ఫేవరెట్ బ్యాగ్ ఇదైతే కోచ్ బ్యాగ్స్లో వైట్ కలర్ అయినా లైట్ కలర్ బ్యాగ్స్ అయినా చాలా ఇష్టం. సో ఇది మా పిన్ని లాస్ట్ టైం వచ్చేటప్పుడు తీసుకొచ్చారండి, లాస్ట్ టైమ్. సో ఇదేంటి అంటే చాలా స్టైలిష్గా ఉంటుంది అనమాట. ఈ బ్యాండ్, హ్యాండ్ బ్యాండ్, షోల్డర్ బ్యాండ్, దానివల్ల చాలా స్టైలిష్ లుక్ వస్తుంది. అండ్ లైట్ వెయిట్ అండ్ ఇట్స్ రియలీ హ్యూజ్ బ్యాగ్ అండి. మనం ట్రావెల్ చేసేటప్పుడు నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అండ్ ఈ బ్రాండ్ కోచ్. సో మీకు నేను బ్రాండ్స్ చెప్తూ ఉంటానండి. యూ కెన్ చెక్ ఇట్ ఆన్ నైకా ఆర్ అమెజాన్. ఈ బ్రాండ్స్తో ఉంటే యూ కెన్ పర్చేస్ ఇట్ అండి. లింక్స్ మాత్రం నా దగ్గర లేదు. ఐఎమ్ రియలీ సారీ అబౌట్ ఇట్. అండ్ ఈ బ్యాగ్ మాత్రం నాకు నిజంగా ఈసారి పూణే నుంచి బాంబే ట్రాన్స్ఫర్ అయినప్పుడు దీన్ని రఫ్ అండ్ టఫ్గా యూస్ చేశాను. అండ్ ఇట్స్ రియలీ ఈజీ అండ్ లైట్ ఆన్ యువర్ షోల్డర్స్. కమింగ్ టు ద నెక్స్ట్ బ్యాగ్, ఇది కెప్రీసీ బ్రాండ్ అండి. ఇది నేను హైదరాబాద్ సెంట్రో ఉంటుంది కదా, సెంట్రోనో ఫుట్వేర్ షాప్ ఉంటుంది చూడండి పెద్దది, దాంట్లో కొన్నాను అనమాట. ఇది కొని కూడా 3-4 years పైనే అయ్యింది. కానీ ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఈ పెద్ద పెద్ద బ్యాగ్స్ ఏంటి అంటే నేను జనరలీ ట్రావెల్ చేసేటప్పుడు నా పాస్పోర్ట్స్ దగ్గర నుంచి అన్నీ దీంట్లో డంప్ చేసేస్తానండి. సో ఈ పెద్ద బ్యాగ్స్ మాత్రం జనరలీ ట్రావెలింగ్కే యూస్ చేస్తాను. అండ్ ఈ బ్యాగ్ నా పాత ఫాలోవర్స్కి అయితే ఒక ఐడియా ఉంటుంది. నేను మాల్డీవ్స్ వెళ్ళేటప్పుడు అప్పుడు కొనుక్కున్నాను అనమాట. దీని షేప్ నాకు చాలా యునీక్గా అనిపించింది. ఇది పెద్ద ఎక్స్పెన్సివ్ ఏం కాదండి, జస్ట్ 2000 ఎంతో అనమాట, అంతే. నాట్ వెరీ ఎక్స్పెన్సివ్ బ్రాండ్. ఇది రేర్ ర్యాబిట్ బ్రాండ్ అండి ఇది. అండ్ ఇది మాత్రం నేను క్రాస్వర్డ్స్లో కొన్నాను, జస్ట్ బికాస్ ఆఫ్ ద షేప్ ఆఫ్ ద బ్యాగ్. కానీ దీనికి ఉన్న ఒక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే సైజు, అండ్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే జిప్ ఉండదండి. సో యూ గాట్ టు బీ కేర్ఫుల్. ఒక్కొక్కసారి చిన్న చిన్న వస్తువులు కింద పాపప్ అయితే అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద బిగ్ హ్యూజ్ బ్యాగ్స్ అనమాట. అండ్ నౌ ఐ విల్ షో యూ మై షోల్డర్ బ్యాగ్స్. చిన్న షోల్డర్ బ్యాగ్స్ ఉంటాయి కదా,
ఇదేమో కలంకారీ ప్రింట్ వచ్చిందండి. ఇది ఐ టోక్రీ నుంచి ఆర్డర్ చేశాను. నాకు కలంకారీ ప్రింట్స్ కలంకారీ శారీస్, ఎనీథింగ్ రిలేటెడ్ టు కలంకారీ చాలా ఇష్టం. సో ఈ బ్యాగ్లో కూడా అది ఉంది కాబట్టి ఆర్డర్ చేశాను. అండ్ ఇది ఓన్లీ పార్టీస్కి అట్లా వెళ్ళటానికే అండి. మోస్ట్ ఆఫ్ ది షోల్డర్ బ్యాగ్స్ ఓన్లీ పార్టీస్ వరకే ఉంటుంది. రఫ్ అండ్ టఫ్గా అయితే అస్సలు యూస్ చేయలేము. అండ్ డీసెంట్ ఎనఫ్ సైజ్ అండి. మనం ఫోన్ పెట్టుకోవచ్చు, చిన్న పౌచ్ పెట్టుకోవచ్చు, ఒక కోమ్ పెట్టుకోవచ్చు బయటకు వెళ్తున్నప్పుడు. అండ్ కమింగ్ టు దిస్ బ్యాగ్, ఇది అక్క తీసుకొచ్చారనమాట. ఇట్స్ అ వెరీ స్టైలిష్ అండ్ స్లీక్ బ్యాగ్ అండి. ఇది నాకైతే చాలా ఇష్టం. అండ్ ఇప్పుడు శ్లోకాకు కూడా ఇది ఫేవరెట్ బ్యాగ్ అయిపోయింది. ఇప్పుడే పిల్లలు ఏంటంటే కొంచెం బ్యాగ్ వేసుకుంటాను అనేసి శ్లోక వెన్ ఎవర్ వి గో అవుట్ సమ్ టైమ్ షీ క్యారీస్ హర్ బ్యాగ్స్ అనమాట. అండ్ ఈ బ్యాగ్ మాత్రం అక్క ఫ్లోరెన్స్ వెళ్ళినప్పుడు అక్కడ ఏంటంటే కస్టమైజ్ చేస్తారంటండి. లెదర్ మనం అంటే ప్యూర్ లెదర్ కాదు ఇది, ఆ లెదర్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆఖరికి జిప్స్, యాక్సెసరీస్ ఉంటాయి కదా, అవి కూడా మనం కలర్ కాంబినేషన్స్ కూడా మనం చెప్తే వాళ్ళు మన కళ్ళ ముందు కస్టమైజ్ చేసి ఇస్తారు. సో అక్క ఫ్లోరెన్స్ వెళ్ళినప్పుడు ఈ బ్యాగ్ తీసుకొచ్చింది. అండ్ ద కలర్ కాంబినేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ యునీక్ అండి. ఇదేం పెద్ద బ్రాండ్ కాదు, కానీ యూ కెన్ కస్టమైజ్ యువర్ ఓన్ బ్యాగ్ అంటేనే ఇట్స్ అ డిఫరెంట్ ఫీలింగ్ కదా. సో తను నా కోసం ఇది తెచ్చింది. అండ్ ఐ జస్ట్ లవ్ ద వే ఇట్ ఫీల్స్ అనమాట. పెద్ద సైజ్ అండి, అంటే డీసెంట్ ఎనఫ్ సైజ్. ఇట్స్ నాట్ అ హ్యూజ్ బ్యాగ్, బట్ రెగ్యులర్ షాపింగ్స్కి వెళ్ళేటప్పుడు దీన్ని క్యారీ చేసి అయితే వెళ్ళచ్చు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ బ్యాగ్, ఇది మాత్రం నా ఆల్ టైమ్ ఫేవరెట్ బ్యాగ్ అండి. ఇది చార్ల్స్ అండ్ కీత్ బ్రాండ్. ఇది అక్క సింగపూర్లో ఉన్నప్పుడు తీసుకొచ్చింది. వైట్ విత్ స్కై బ్లూ కలర్ అనమాట. చాలా బాగుంటుంది అండ్ పరమ క్లాసీగా ఉండే బ్యాగ్ అండి ఇది. నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్యాగ్స్ ఇది. అండ్ ఇవన్నీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కలెక్ట్ చేసినవండి. ఆల్మోస్ట్ లైక్ 10 years నుంచి కలెక్ట్ చేస్తూ ఉంటే ఈ బ్యాగ్స్ అన్నీ అక్యూములేట్ అయితే అయినాయి. అండ్ దీనికి ఇట్లా షోల్డర్కి వేసుకోవచ్చు అండ్ యూ కెన్ జస్ట్ క్యారీ ఇట్ అనమాట. నేను ఏ బ్యాగ్ అయినా మోస్ట్లీ షోల్డర్ ప్రిఫర్ చేస్తానండి. అంటిల్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ఈవినింగ్ పార్టీస్ అప్పుడు ఇట్లా క్యారీ చేసుకొని వెళ్తాను. అండ్ లుక్ ఎట్ దిస్ బ్యాగ్, నాకు ఎందుకో ఇది చాలా ఇష్టం అండి. ఫస్ట్ థింగ్, అక్క తెచ్చింది అన్నది స్పెషల్ ప్లేస్ అయితే ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, ద కలర్ కాంబినేషన్ ఈజ్ మై ఫేవరెట్. వైట్ అండ్ బ్లూ ఈజ్ అ డెడ్లీ కాంబో. అండ్ ఇది కూడా అక్కే తెచ్చారండి. తను ఫస్ట్ టైం ప్యారిస్ వెళ్ళినప్పుడు ఇది కొన్నారు. అండ్ ఇది డార్క్ బ్రౌన్ మీద గోల్డ్ క్లాసిక్ కాంబినేషన్. యూ కెన్ జస్ట్ క్యారీ ఇట్. ద ఓన్లీ రీజన్ ఐ డోంట్ ప్రిఫర్ టు షో మై బ్యాగ్స్ ఈజ్, నాకు లింక్స్ మీరు అడిగితే ప్రొవైడ్ చేయలేనండి. అందుకని మీ టైం వేస్ట్ అవుతుందేమో అని నేను చూపెట్టను. అండ్ దిస్ ఈజ్ అనదర్ కోచ్ బ్యాగ్ అండి. క్లాసిక్ కోచ్ బ్యాగ్ అయితే ఉంటాయి కదా, సో ఇదేం పెద్ద ఫ్యాన్సీగా ఉండదు, కానీ బట్ ద బ్రాండ్ క్యారీస్ అ వాల్యూ అంతే. అండ్ ఇట్ కమ్స్ విత్ అ గోల్డెన్ స్ట్రింగ్. సో పిల్లలు వేసుకోవడానికి కూడా బాగుంటుందండి. అండ్ మనం కూడా ఈవినింగ్ పార్టీస్కి అట్లా వెళ్ళినప్పుడు ఒక సింపుల్ డ్రెస్ మీదకి యూ కెన్ క్యారీ దిస్ బ్యాగ్. దే ఆర్ బ్రాండ్స్ అన్నవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. నా దగ్గర మిక్స్ అండ్ మ్యాచ్ ఉంటాయండి. బ్రాండెడ్ స్టఫ్ ఉంటుంది అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఎనీథింగ్ విచ్ ఐ లైక్ ఐ పికప్ ఫ్రమ్ ద మార్కెట్ ఆల్సో. అండ్ ఇది కేట్ స్పేడ్ బ్యాగ్ అండి. ఈ కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దిస్ ఈజ్ వెరీ యునీక్ కలర్ అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అండ్ నా బ్యాగ్స్ అన్నీ మోస్ట్లీ లైట్ కలర్సే ఉంటాయి. అండ్ దీని సైజ్ కూడా మీడియం సైజ్ బ్యాగ్ అండి. సో బాగానే సామాన్ అయితే పడుతుంది దీంట్లో. స్టైలిష్గా ఉంటుంది. యూ కెన్ క్యారీ ఇట్ విత్ ద హ్యాండిల్స్ అండ్ ఆల్సో స్లింగ్ లాగా వేసేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ అనదర్ చార్ల్స్ అండ్ కీత్ బ్యాగ్. చాలా చిన్న బ్యాగ్ అండి. ఇది క్యూట్గా ఉంటుంది. జనరలీ శ్లోక వేసుకోవడానికి ప్రిఫర్ చేస్తుంది. సో వెన్ ఎవర్ షీ కమ్స్ అవుట్ అదే షాపింగ్కి అట్లా వెళ్ళినప్పుడు షీ క్యారీస్ అ బ్యాగ్ ఇఫ్ షీ ఈజ్ ఇన్ అ మూడ్. అదర్వైజ్ అన్నీ తన స్టఫ్ అంతా నా బ్యాగ్లో కుక్కేస్తుంది. సో ఇట్స్ అ క్యూట్ వన్. అండ్ ఇవన్నీ నా బ్యాగ్ కలెక్షన్స్ చిన్న కలెక్షనే ఉంది, కానీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం కలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఈ బ్లాక్ బ్యాగ్ ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. క్యూట్గా ఉంటుందండి చాలా. ఇది ఏం బ్రాండ్ కాదండి, H&Mలో కొన్నాను. అప్పుడు పెద్ద ఎక్స్పెన్సివ్ కూడా కాదండి. దిస్ ఈజ్ లైక్ 1000 ఎంతో ఉందన్నమాట. శ్లోకాకి ఫస్ట్ టైం బ్యాగ్ కావాలి అంటే ఇది కొనిచ్చాను అనమాట. అండ్ ఇప్పటికీ అది చాలా ప్రెషియస్గా అట్లా కాపాడుకుంటూ వస్తుంది. వెన్ ఎవర్ షీ ఫీల్స్ లైక్ వేరింగ్ షీ వేర్స్ ఇట్.
సో ఇదండి నా బ్యాగ్ కలెక్షన్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ సారీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్రొవైడ్ ఎనీ లింక్స్. అండ్ ఇఫ్ ఐ బోర్డ్ యూ విత్ ఆల్ దిస్, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. అండ్ కమింగ్ బ్యాక్ టు ద వీడియో, మనం ఈ హాల్ వీడియో లాగా చేసినంతసేపట్లో నాకైతే ఆ వెట్ వైప్తో క్లీన్ చేసింది అంతా డ్రై అయిపోయిందండి. అండ్ ఈ బెడ్ సైడ్ టేబుల్ అంతా ఈ బెడ్ బాక్స్ అంతా నీట్గా అయితే ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. అండ్ నేనేంటి అంటే వులెన్ క్లోత్స్ అన్నీ వ్యాక్యూమ్ ప్యాక్స్ ఉన్నాయి కదండి, దాంట్లో స్టోర్ చేసేసుకుంటాను. నేను నార్త్లో ఉన్నప్పుడు ఎన్ని వులెన్స్ ఉన్నా సరిపోయేవి కాదండి. ఆ చలికి విపరీతమైన చలి అక్కడేమో. ఎన్ని కొనుక్కున్నా ఇంకొంచెం కావాలి, ఇంకా కొనుక్కోవాలి అనిపించేది, అంత చలిగా ఉండేది. కానీ ఇక్కడ పూణే వచ్చిన దగ్గర నుంచి అయితే ఇవన్నీ ఇట్లా ప్యాక్ చేసి లోపలే పెట్టాను. అండ్ ఈ భరతనాట్యం డ్రెస్ శ్లోక చిన్నప్పుడు నేర్చుకుందండి, భరతనాట్యం వారణాసిలో ఉన్నప్పుడు. బట్ ఎవెన్చువలీ ఇన్ని చోట్లకు మూవ్ అవుతూ ఉండేసరికి తనకి ఆ కంటిన్యూటీ లేదు. అండ్ నౌ షీ డజంట్ హ్యావ్ ఎ టీచర్ అండ్ ఆ ఇంక్లినేషన్ కూడా లేదు నేర్చుకోవాలి అనేసి. సో ఈ డ్రెస్ మాత్రం నేను భద్రంగా అట్లా ప్రెషియస్ థింగ్ కదా తను నేర్చుకుంది అనేసి అట్లా ప్రిజర్వ్ చేసుకుంటాను. కొన్ని జస్ట్ మెమరీస్ కోసం అనేసి ఉంచుకుంటానండి. సో అవి క్లటర్ అనొచ్చో దాన్ని ఏమనాలో నాకు తెలియదు, కానీ కొన్ని థింగ్స్ మాత్రం నేను యాజ్ మెమరీ పెట్టుకుంటాను. అన్నీ డీక్లటర్ చేసేయటం అన్నది ఈజ్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్, బికాజ్ మనకి కొంచెం ఎమోషనల్ కనెక్ట్ కొన్నిటితో ఉంటాయి కాబట్టి. అండ్ ఇక్కడ ఈ బెడ్ బాక్స్ అంతా నీట్గా ఆర్గనైజ్ అయితే చేసుకున్నాను. వెనకాల అన్నీ ఈ వులెన్స్ ఈ వ్యాక్యూమ్ సీల్ ప్యాక్స్లో స్టోర్ చేసుకుంటే చాలా స్పేస్ అయితే సేవ్ అయిందండి. అదర్వైజ్ ఈ బెడ్ బాక్స్ నిండా బట్టల్లాగే కనిపించేది అండ్ చూడటానికి కూడా అస్సలు బాగుండేది కాదు, కవర్స్లో పెట్టుకునేదాన్ని. కానీ ఈ వ్యాక్యూమ్ ప్యాక్స్ పెట్టేసరికి ఇన్ని బట్టలు దాంట్లో సీల్ అయినాయి. కాకపోతే దాని డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు అది తీసినాక మనం యూ జస్ట్ హ్యావ్ టు ప్రెస్ ఎవ్రీథింగ్ అండి, ముడతలుగా అయిపోతాయి బట్టలు మాత్రం. అండ్ అవన్నీ వెనకాల పెట్టి ఈ బ్యాగ్స్ కూడా నేను ప్రతి బ్యాగ్ కవర్ చేసుకుంటాను. బ్యాగ్తో పాటే కవర్స్ వస్తాయి కదండి, ఆ కవర్స్ యూస్ చేస్తాను. లేదా ఇట్లాంటి కాటన్ కవర్స్ ఏవైతే ఉంటాయో అవి యూస్ చేసి ప్రతి బ్యాగ్ కవర్ చేసి అయితే పెట్టుకుంటాను. ఇలా పెట్టినా కూడా డస్ట్ అవుతూ ఉంటాయి. సో ఒక్కొక్కసారి తీసి క్లీన్ చేసి మళ్ళీ సన్ డ్రై చేసుకొని అప్పుడు లోపల పెట్టుకోవాలి. సో బ్యాగ్స్ కొనటం ఎంత ఇంపార్టెంటో, ఎక్స్పెన్సివ్ బ్రాండ్స్ వాటిల్ని మెయింటైన్ చేయటం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. సో ఎనీథింగ్ కొనేయటం చాలా ఈజీ, కానీ మెయింటైన్ చేయటం ఈజ్ ఆల్సో ఈక్వలీ ఇంపార్టెంట్ టు సస్టైన్ ద థింగ్స్ అని నేను నమ్ముతూ ఉంటాను. సో ఈ బ్యాగ్స్ అన్నీ ఇట్లా నీట్గా అయితే ఆర్గనైజ్ చేసేసుకున్నానండి. అండ్ ఇదంతా ఆర్గనైజ్ చేసుకున్నాక మాత్రం ఈ బెడ్ బాక్స్లో మాత్రం నాఫ్థలిన్ బాల్స్ వేసుకున్నాను. అంతకుముందు క్యాంఫర్ వేసేదాన్ని, కానీ ఆ క్యాంఫర్ నాకు ఎందుకు ఇక్కడ అసలు వర్కౌట్ అవుతుంది అనిపించట్లేదండి. ఈ హ్యూమిడ్ వెదర్కి అది మెల్ట్ అయిపోయి శుద్ధల్లాగా అయిపోతుంది అనమాట. సో నాఫ్థలిన్ బాల్సే యూజ్ చేశాను. సో డస్ట్ మేట్స్ కొంచెం కంట్రోల్ అవుతాయి అనేసి. అండ్ దీంతో ఈ వీడియో అయితే నేను ఎండ్ చేసేస్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోవద్దు. అండ్ ఆల్సో కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఈ ఛానల్కి ఇఫ్ యూ లైక్ ద కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. You all have a great day. Thank you so much.